మేడం 3000 ఓకే 3000 పెట్రోల్ కొట్టారు, కారు బయలుదేరినప్పుడు మినిస్టర్ గారు విన్నట్టుగా వదిలేస్తే అయిపోయేది అని అనవసరంగా మళ్ళీ వైఫ్ని అడిగాడు, ఏమే 10 సంవత్సరాల క్రితం వాడి జాతకాలు నీ జాతకాలు కుదిరుంటే ఇప్పుడు నీ పొజిషన్ ఏమై ఉండేదంటావు? వాడి మినిస్టరే వాడు, నువ్వు పెట్రోల్ బంకులో పని చేసుకునేవాడు. అంటే ఎటు తిరిగి వాళ్ళదే పై చేయలాగా మనం చేస్తూ ఉంటారు. అదంతా గమ్మత్తుగా తీసుకొని మనం సరదాగా చెప్పుకోవచ్చు. మా ఆవిడకి కూడా చాలాసార్లు చెప్పాను, ఏమే నీ మాటలు వింటే నాకు చాలా దెబ్బలు పడుతున్నాయి అని. ఏమైందండి అని. ఏమైంది ఏంటండి, ఒకసారి ఏం జరిగిందంటేనండి, మాకు ఇద్దరు కూతుర్లు అండి, నాకు 2 ఆడపిల్లలు. సో చిన్న పాప పుట్టగానే పెద్ద పాప బుద్ధిమంతురాలైంది. వెంటనే నేను అన్నాను, ఏమే మన పెద్ద పాప బుద్ధిమంతురాలైంది కదా, అబ్బా దానికి ఎప్పటి నుంచో నిక్నేమ్ పెడదాం అనుకుంటున్నానండి, బుద్ధి అని పెడదాం. బుద్ధి అని ఎవరైనా పెట్టుకుంటారా? అబ్బా పెడదామండి, బాగుంది బుద్ధి 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 మంచిగా పిలుచుకోవచ్చండి. వద్దు బుద్ధి పెడదాం. సరే వద్దు బుద్ధి సరే ఓకే బుద్ధి అని పెట్టామండి. బుద్ధి అని పేరు పెట్టిన దగ్గర నుంచి ఇంట్లో నుంచి బయటికి అడుగు పెడితే ఒట్టండి. ఎందుకంటే బయట అడుగు పెడితే చాలు, అటు వెళ్ళవాలి ఇటు వెళ్ళాలి. అంకుల్ బుద్ధి లేదా, అంకుల్ బుద్ధి లేదా, శివారెడ్డి అంకుల్ బుద్ధి లేదా, ఎవరిని నాకు బుద్ధి లేదు అనుకుంటున్నారు చుట్టూ. సో ఈ విధంగా కూడా సరదాగా మనం కొంతమంది మాట్లాడే వాళ్ళని తీసుకొని మనం సరదాగా చెప్పుకోవచ్చు. సరే ఏదేమైనా కూడా ఈరోజు మనందరం కూడా చక్కగా సినిమా యాక్టర్ వాయిసెస్ తీసుకొని నేను సెలవు తీసుకుంటాను. ఒక ఐటెం తీసుకొని, ఎందుకంటే ఒక్కొక్క సినిమా డైలాగ్ చెప్పుకుంటూ పోతే చాలా టైం తీసుకుంటుంది. ఒకటే డైలాగ్ అందరూ చెప్తే ఎలా ఉంటుందో ఫాస్ట్గా చెప్పేస్తే ఈజీగా ఉంటుంది. కాబట్టి అరుంధతి అందరికీ తెలిసినటువంటి డైలాగ్, మీ అందరికి బాగా నోటెడ్ డైలాగ్ కాబట్టి అరుంధతి మూవీ నుంచి ఒక డైలాగ్ తీసుకొని అదే డైలాగ్ని ఒక్కొక్క యాక్టర్ చెప్తే ఎలా చెప్తారు. అది యాక్చువల్ ఒరిజినల్గా సోను సూద్ చెప్పాడు, అది శంకర్ మన సాయి కుమార్ గారి బ్రదర్ ఆయన డబ్బింగ్ చెప్పాడు అనమాట. యాక్టింగ్లోనేమో సోను సూద్. ఓకే, అనుష్క గారు నడుచుకుంటూ వస్తూ ఉంటారు, అందులో పాడుబడ్డ కోట ఓపెన్ చేస్తుంది, డ్యాన్స్ చేద్దాం అనుకుంటుంది. కానీ ఆ మొబైల్ శబ్దం విని పశుపతి, ఆ పెట్టెలో బంధించబడ్డ పశుపతి లేచి అరుస్తాడు. అది ఎలా ఉంటుంది? ముందుగా అనుష్క గారు నడుచుకుంటూ వస్తున్నారు, గజ్జల శబ్దం వినబడుతుంది. భయ్య ఈ ఒక్క ఐటెంకి ఈ పశుపతి డైలాగ్ చెప్పేంత వరకు ఎక్కువ సౌండ్ రివో ఫుల్గా పెంచు. రైట్, అనుష్క గారు వస్తున్నారు. కొంచెం కొడుకు తింటా. 10 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు కాదు, 80 సంవత్సరాలు చంపి కుళ్ళ పెట్టి సమాధి చేసిన నిన్ను బొమ్మని వదలా. తప్పక వస్తా, నీ రసమంతా పీల్చేస్తా. అమ్మ బొమ్మనే. ఇది డైలాగ్, ఇదే డైలాగ్. థ్యాంక్ యూ. ఇదే డైలాగ్ జయప్రకాష్ రెడ్డి గారు చెప్తే ఎట్లా చెప్తారు? రాయలసీమ స్లాంగ్ లో మాట్లాడుతుంటారు కదండి జయప్రకాష్ రెడ్డి గారు. ఏమే అరుంధతి పెట్టులో పెట్టి బీగాలు వచ్చి ఊపిరికి సచ్చాండా, బీగాలు దిగి బయటకు వచ్చా, ఊపిరి పెంచుకుంటా, నేనేం చేయలేరు, నేను చేస్తాను. సో ఇంకో పక్కన చూస్తే ఓసారి మురళీకృష్ణ గారు, అమ్మా అరుంధతి ఐ లవ్ యూ రాజా, నీ ముద్దులు పెడతా, నీ తాళి కడతా, పెళ్లి చేసుకుంటా, నాకు లైట్ పెట్టు. ఈ విధంగా పోసాని మురళీకృష్ణ గారు. ఇంకో పక్కన చూస్తే అక్కడ మనకు రావు గోపాల్ గారు, హలో 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 అరుంధతి నీ అమ్మ కడుపు మాట తస్సదియ కాంచన మనకి ఎక్కువ కరకం తక్కువట్టు, నీ అమ్మ కడుపు మాట నన్నే పెట్టలో పెడతావా, ఎన్ని గుండెల ధైర్యం నీకు. ఈ విధంగా రావు గోపాల్ గారు. ఇంకో పక్కన చూస్తే ప్రకాష్ రాజ్ గారు,
ఏంటో అరుంధతి 10 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలు కాదు ఏకంగా 80 సంవత్సరాలు నన్ను పంపి కుళ్ళ పెట్టి సమాధి చేస్తున్నాను నేను వదల బొమ్మాలి వదల నేను అసలు ఏమన్నారుకుని నన్ను ఎవరు మోసం చేయలేరు. దట్ ఈస్ ప్రకాష్ రాజ్ వస్తా. ఈ విధంగా ప్రకాష్ రాజ్ గారు. ఇంకో పక్కన చూస్తే మోహన్ బాబు గారు. వసై అరుంధతి అరుస్తే జరుస్తా జరుస్తే గరుస్తా గరుస్తే నరికేస్తా. ఈ విధంగా మోహన్ బాబు గారు. ఇంకో పక్కన చూస్తే అక్కడ మనకి సపోజ్ ఎగ్జాంపుల్కి నాగార్జున గారు అనుకోండి. హలో అరుంధతి సొర్రు సొమ్మైపోతుంది ఏమనుకుంటున్నాం. 10 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలు కాదు ఎన్ని సంవత్సరాలైనా పర్వాలేదు ఉంచేసుకో సొర్రు సొమ్మైపోవాలంతే. అవ్వరు డబ్బా బాస్ బిగ్ బాస్. ఈ విధంగా నాగార్జున గారు. ఇంకో పక్కన చూస్తే విజయ్ దేవరకొండ గారు. ఉండే అరుంధతి నీ అమ్మ ఏమన్నా నన్ను పరిశాన్ చేస్తున్నావు ఎవరితో ఇది మరి మస్తు పరిశాన్ చేస్తున్నది. ఈ విధంగా ఇంకొక పక్కన చూస్తే మన కమెడియన్స్ తీసుకుంటే కామెడీ యాక్టర్లలో ఎల్బి శ్రీరామ్ గారు. ఈ అంటే అరుంధతి పిల్లకి కాదు 10 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలు కాదు ఏకంగా 80 సంవత్సరాలు పెట్టుకున్నా నన్ను ఎందుకు పెట్టావని నాకు అర్థం కావట్లేదు. ఏమన్నా అంటే పుస్తకం పీలైపోతా. ఇంకో పక్కన చూస్తే బాబు మోహన్ గారు. అమ్మా అరుంధతి బచ్చికి అమ్మా అరుంధతి 10 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలు కాదు ఎన్ని సంవత్సరాలైనా పెట్టలు పెట్టమ్మా కానీ ఒక లైట్ పెట్టమ్మా చీకట్లో నా ఫేస్ చూసుకొని నేను భయపడుతుంటాలే. ఈ విధంగా బాబు మోహన్. ఇంకో పక్కన చూస్తే అక్కడ మనకి సుధాకర్ గారు పిచ్చకొట్టు సుధాకర్. అట్టి అబ్బబ్బబ్బబ్బా ఓ అరుంధతి 10 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలు ఏకంగా 20 సంవత్సరాలు పిచ్చ కొట్టుడు కొడుతున్నావు కొంచెం గ్యాప్ ఇచ్చి కొట్టు అబ్బో. ఈ విధంగా ఈయన. ఇంకో పక్కన చూస్తే అక్కడ జూనియర్ వేణుమాధవ్. అమ్మా అరుంధతి ఏందే గుడ్ల పొలుచుకో చూస్తున్నావు గుడ్లలో వస్తా బిడ్డ నల్ల బాలు నాకి సంపేస్తా సక్కల ముక్కలు పెట్టుకొని కొడతా చల్ అక్క. ఈ విధంగా జూనియర్ వేణుమాధవ్. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారండి. తాగుబోతు రమేష్ అబ్బా తమ్ముడు ఇట్లా ఉంటుంది. కళ్ళు చిదంబరం అయ్ బాబాయ్ ఇట్లా చాలా మంది ఇండస్ట్రీలో ఎంతమంది ఉన్నారో వాళ్ళ వాయిస్లు అన్ని తీసుకొని సరదాగా చెప్పుకోవచ్చు. ఒక వాయిస్ మీకు చెప్తాను మీ అందరికీ బాగా నచ్చిన వాయిస్ ఈ మధ్య కాలంలో. ఎవరు ఇది అరుంధతి ఎంత టాలెంటెడ్ గా ఉన్నారు. ఇది సో ఆఖరిగా వస్తున్నారు ఎంఎస్ నారాయణ గారు. మీ అందరికీ తెలుసు తాగుబోతు క్యారెక్టర్ చేస్తుంటాడు. సో ఎంఎస్ నారాయణ గారు. వస్తాయి అరుంధతి ఎడం పక్కన కావచ్చు కొడి పక్కన కావచ్చు 10 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలు కాదు ఏకంగా 80 సంవత్సరాలు పెట్టెలో పెట్టావు పెడితే పెట్టు క్వార్టర్ పెట్టు దాయి పడుకుంటావు. సో ఈ విధంగా సరదాగా కొంతమంది యాక్టర్లను తీసుకొని చెప్పవచ్చు. సరే ఏదేమైనా నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడన్నా మంచి అవకాశం ఉన్నప్పుడు ఎక్కువ సమయం తీసుకొని మీ అందరిని ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేస్తాను. మరి అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్. మీ శివారెడ్డి.